నమస్తే. ప్రస్తుత కాలంలో రాజకీయ నాయకులు వారి వ్యవహార శైలి, వారి జీవన విధానం ఏ రకంగా మారుతూ వస్తుందో మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఎవరైనా తమ అవసరం కోసమో లేకపోతే వారికి ఆపదొచ్చింది సహాయం చేయమని ఎమ్మెల్యే దగ్గరకో లేదా వేరే పోలీస్ స్టేషన్కో ఇట్లా వెళ్ళినటువంటి సందర్భంలో వారిని ఆసరాగా చేసుకొని టార్గెట్గా చేసుకొని వారిని ఎలా అయినా సరే లోబరుచుకోవాలి అనే రకంగానే కన్నేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో తాజాగా ఎచ్చెర్ల నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తున్నారు గొర్లె కిరణ్ కుమార్. ఆయన ఒక మహిళతో మాట్లాడినటువంటి ఆడియో కలకలం రేపుతుంది. దీనికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశంగా దీనిపై అక్కడ స్థానికంగా చర్చ జరుగుతుంది. గత ఎన్నికల్లో గెలుపొందారు ఆయనపై అనేక రకాలుగా ఆరోపణలు, ఎన్నో విమర్శలు కూడా ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఒక మహిళ ఏదో ఒక సాయం గురించి ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్ళినప్పుడు ఆ నెంబర్ తీసుకొని ఆయన కాల్ చేయటం, అనంతరం తన అనుచరుడు ఆయన కూడా మాట్లాడటం, అంటే లోబరుచుకోవడానికి ఏ రకమైనటువంటి స్కెచ్ వేశారనేది మాటల్లో మనకు అర్థమవుతుంది. గతంలో కూడా ఎమ్మెల్యే ఆ మహిళతో మాట్లాడారట. అయితే అది రికార్డ్ చేయలే, బయటికి రాలా ఆడియో. అందులో అయితే మీరు చాలా బాగుంటారు, అందంగా ఉంటారు, ఒకసారి మీ ఫోటోని చూశాను నేను, ఒకసారి మా ఆఫీస్కి రావచ్చు కదా అని చెప్పి. ఇలాంటి సందర్భంలో నిజంగా ఆమెకు ఆపద వచ్చింది, ఎమ్మెల్యే కార్యాలయానికి అప్రోచ్ అయింది. తెల్లారి ఈయన మాట్లాడినటువంటి మాటల విధానం ఏ రకంగా ఉందో ఒకసారి మీరు కూడా వినండి. వస్తాం సార్, రేపు వస్తాం. హలో సార్, రాలేదు, మళ్ళీ లెటర్కి వస్తానన్నారు. అంటే మీరు టూ డేస్ టైం పడుతుంది అన్నారు కదా సార్. అన్నా రావాలి కదా నువ్వు, మరి రావాలంటే మీరు వద్దన్నారు, రాలేదు సార్. తిరగా రావాలి కదా. అవును సార్, అవునవును, వస్తాం సార్, రేపు వస్తాం. ఇప్పుడు ఫోన్ చేయి, ఎందుకంటే ఇవాళ వైజాగ్ వెళ్తాను, ఇప్పుడు ఉన్నాం కానీ ఫోన్ చేసి రాయొచ్చు. ఓకే సార్. వాడు మాట్లాడలేదు. ఏంటి సార్? ఆయన మాట్లాడేశారు, మీరు విన్నారు ఏ రకమైనటువంటి ధోరణితో ఆయన మాట్లాడారని. తర్వాత కొద్దిసేపటికి ఎమ్మెల్యే అనుచరుడు ఆమెకు ఫోన్ చేసి మాట్లాడటం. హలో సార్, చెప్పండి. ఇది సార్ ఇందాక మీ ఫోటో చూసారు, మీకు చేస్తాను చేశారేంటి? ఇప్పుడు చేశారు సార్ ఫోను. ఇది నేను వేరే దగ్గరికి వెళ్ళాను, ఇందాకలే పెట్టాను ఆయనకి నంబరు. ఇప్పుడే చేశారు సార్ ఫోను. ఏం రాలేదు అంటున్నారు. అంటే ఆయన 2 days టైం ఇచ్చిన తర్వాత మనం ఎలాగెళ్తాం సార్? అలాగానా? మరి ఇవాళ సండే కానీ కొంచెం ఆయనకి ఫంక్షన్ అవన్నీ ఉన్నాయి. అదే మీరు రేపు ఏ టైం అనేది చెప్తే నేను ఆయనకి చెప్తాను. అలాగే సార్. అంటే మీరు చెప్తే మేము వస్తాం కదా సార్, మా టైం ఎలా మీకు సెట్ అవుద్ది? అలాగేనా? అలాగే మరి ఇది మేము ఇంట్రెస్ట్ మాట్లాడుతాను. ఫోటో గట్ట చూసిన కాడ నుంచి. ఎవరు సార్? అడిగారు ఆయన ఎమ్మెల్యే గారు. ఇంట్రెస్ట్ మాట్లాడడం ఏంటి సార్? అదే ఆయన ఏదన్నా చూసుకుని చెప్పండి. ఏంటి సార్? నాకు ఫోన్ చేయండి అంటాను. ఎమ్మెల్యే గారికి మీరు మాట్లాడే విధానం నచ్చిందంట, ఇంట్రెస్ట్గా మాట్లాడుతున్నారట ఫోటో చూసిన తర్వాత అని ఏదో రకంగా ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేసే విధంగా మాట్లాడాడు. తర్వాత ఆమె ఒక ప్రశ్న వేసింది, ఇంట్రెస్ట్ ఏంటి సార్ అని. అప్పుడు అతను ఫోన్ కట్ చేశాడు. ఆ ఇద్దరి మధ్య సంభాషణ కూడా ఒకసారి మీరు వినండి. ఇది మేము ఇంట్రెస్ట్ మాట్లాడుతాను, ఫోటో గట్ట చూసిన కాడ నుంచి. ఎవరు సార్? అడిగారు ఆయన ఎమ్మెల్యే గారు. ఇంట్రెస్ట్ మాట్లాడడం ఏంటి సార్? అదే ఆయన ఏదన్నా చూసుకుని చెప్పండి. ఏంటి సార్? నాకు ఫోన్ చేయండి అంటాను. ఇదండి పరిస్థితి. అంటే
సమాజంలో ఒక గౌరవప్రదమైనటువంటి రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి వారు ఎట్లా ప్రవర్తిస్తున్నారు, ఏ విధంగా వ్యవహరిస్తున్నారు? అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీకి ఇలాంటిది మనం ఒక బాధ్యత కలిగినటువంటి పౌరుడిగా ఉన్నాం. ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి స్థానికుల సమస్యల కోసం పోరాటం చేయాలి అని ఆలోచించాలి. కానీ ఇంకా ఈ రకమైనటువంటి వెకిలి వేషాలు, చిల్లర పనులు రకరకాలుగా పెట్టొచ్చు దానికి పేర్లు. తాజాగా మనం చూసాం ఇటీవల కాలంలో వైఎస్ఆర్సీపీ నేతలు కొంతమంది ఇలాంటి వ్యవహారాల్లోనే ఇరుక్కున్నారు. తర్వాత అబ్బెబ్బే నా వాయిస్ కాదది, దాన్ని మిమిక్రీ చేశారు, మార్ఫింగ్ చేశారు, రకరకాలుగా ఇంకా వారు అక్కడి నుంచి తప్పించుకోవాలి ఏదో రకంగా. ఇట్లాంటి సందర్భంలో ఇప్పుడు ఈ వాయిస్ బయటకు వచ్చిన తర్వాత స్థానికంగా ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చగా మారింది. ఖచ్చితంగా ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఈసారి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గొర్లె కిరణ్ కుమార్ ఓడిపోతారు. ఆయన చేసే అరాచకాలు కానీ, ఆయన చేసే సెటిల్మెంట్లు కానీ, ఇలాంటి పిచ్చి చేష్టలు, వెకిలి వేషాలు, చిల్లరి పనులు ఖచ్చితంగా ఆయనైతే ఓటమి ఖాయంగా కనిపిస్తుందని నియోజకవర్గంలో ఒక చర్చ జరుగుతుంది.